కడప నగరం తొలిసారి మహానాడుకు వేదిక కాబోతోంది. రేపటి నుంచి 3 రోజుల పాటు జరిగే మహానాడు కోసం కడప నగరం పసుపుమయంగా మారింది. కడప శివారులోని పబ్బాపురం దగ్గర మహానాడు ప్రాంగణాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. నగర శివారులోని కమలాపురం నియోజకవర్గం పబ్బాపురం సమీపంలోని 150 ఎకరాల విస్తీర్ణంలో మహానాడు నిర్వహిస్తున్నారు. 450 మంది కూర్చునేలా సభా వేదిక నిర్మించారు. మహానాడుకు వెళ్లే ఎంట్రీ గేట్, విమానాశ్రయం నుంచి ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా మహానాడు ప్రాంగణానికి వచ్చే మార్గం, కడప నగర వీధుల్లో పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కడప నగరం ఎటు చూసినా రోడ్డుకి ఇరువైపులా ఫ్లెక్సీలతో పార్టీ జెండాలతో నిండిపోయింది. కడపలో నిర్వహించే మహానాడు చరిత్రలో నిలిచిపోయే విధంగా ఏర్పాట్లు చేశారు. జిల్లాలో జరుగుతున్న మహానాడు కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం శ్రేణులంతా హాజరు కాబోతున్నారు. రేపు జరిగే మహానాడు ప్రారంభోత్సవానికి పెద్ద ఎత్తున ప్రజలు అలాగే కార్యకర్తలు హాజరు కాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ కడప నగరంలోని పబ్బాపురం ప్రాంతంలో పెద్ద ఎత్తున ప్రజల సౌకర్యార్థం ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా కార్యకర్తలు నాయకులు వచ్చి ఈ ప్రాంగణంలో జరిగే డెలిగేట్స్ మీటింగ్లో పాల్గొనేందుకు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా ఎటు చూసినా కూడా జర్మన్ షెడ్లతో లోపాలు లేకుండా కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగేలా చర్యలు చేపట్టారు. ప్రధానంగా చూస్తే ఇటు పబ్బాపురంలో దాదాపుగా 150 ఎకరాల మైదానంలో అన్ని వసతులతో కూడిన ఏర్పాట్లను చేస్తున్నారు. ఒకే ప్లేస్లో అన్ని సౌకర్యాలు ఉండేలా చూస్తున్నారు. పార్కింగ్ ప్లేసు, అలాగే మీటింగ్, అలాగే సభా స్థలానికి సంబంధించిన కార్యక్రమాలతో పాటు ఇటు ఎగ్జిబిషన్ కోసం కూడా ప్రత్యేకమైన షెడ్లను నిర్మించడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి గారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, రాష్ట్ర వ్యాప్తంగా ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక మహా పండుగ కడపలో జరగబోతుంది. ఈ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? రేపు ఉదయం నుంచి మహానాడు మహోత్సవం జరుగుతుంది. ముఖ్యంగా రాయలసీమ నడిబొడ్డు కడపలో మొట్టమొదటిసారిగా ఈ మహానాడు మహోత్సవం విజయవంతానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉండే పార్టీ శ్రేణులంతా కూడా వారికి అప్పగించిన బాధ్యతలను 100కు 100% బాధ్యతగా నిర్వహిస్తూ ఎలాంటి సమస్య వచ్చినా కూడా వాటన్నింటి కూడా ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటూ ఈ 3 రోజుల పాటు ఈ మహానాడు మహోత్సవాన్ని విజయవంతం చేసేదానికి అన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. కొంచెం వర్షం కొంత అడ్డంకిగా ఉన్నప్పటికీ కూడా, కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నప్పుడు కూడా ఆ పరిస్థితిని కూడా అధిగమించేదానికి ఏం చేయాలన్న దానిపైన మా పార్టీ పెద్దలు అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుని దాన్ని కూడా సరిదిద్దుతూ ఎలాంటి సమస్య లేకుండా చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఎన్ని కమిటీలు ఈ కార్యక్రమ నిర్వహణలో ఉన్నాయి? ప్రధానంగా ఆయా కమిటీల యొక్క బాధ్యత ఏ విధంగా ఉంది? దాదాపు వివిధ పనుల కార్యక్రమాలకు సంబంధించి 19 పార్టీ కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఓవరాల్గా నారా లోకేష్ గారు, అదేవిధంగా పల్లా శ్రీనివాస్ గారు, అదేవిధంగా తెలంగాణ పార్టీ అధ్యక్షులు వీళ్ళందరూ కూడా ఓవరాల్గా పర్యవేక్షించడం జరుగుతుంది. ఎవరికి అప్పగించిన బాధ్యతలు వారందరూ కూడా, అంటే భోజనాలకు సంబంధించి కానీ, వాలంటీర్ల విభాగం కానీ, లేదంటే సభా ప్రాంగానికి సంబంధించి కానీ, భోజన సదుపాయాలు, అదేవిధంగా రవాణా, సాంస్కృతిక కార్యక్రమాలు మీద అన్ని రకాల కార్యక్రమాలు నిర్వహించేదానికి ఈ కమిటీ వాళ్ళు వారి వారి పరిధిలో వాళ్ళంతా పనులు చేయడం జరుగుతుంది. ఈసారి ఈ మహానాడులో ఏమి ప్రత్యేకత ఉండబోతుంది? ప్రత్యేకత అంటే కడపలో ఈసారి ఎన్డీఏ కూటమి అధికారంకి వచ్చే సందర్భంగా ఉమ్మడి కడప జిల్లాలో 10కి 7 సీట్లు సాధించడం జరిగింది. ముఖ్యంగా కడపలో పెట్టడం అనేది అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కానీ లేకుంటే దేశవ్యాప్తంగా ఒక ఆసక్తికరంగా ఉండడం జరిగింది. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి సొంత జిల్లా కూడా ఇక్కడే కాబట్టి అదొక పెద్ద ఎత్తున కడప మహానాడు గురించి చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఈ మహానాడు ద్వారా ఏ రకమైన సందేశాన్ని వినిపించబోతున్నారు? పార్టీలో సంస్థాగతంగా తీసుకోవాల్సిన మార్పులు చేర్పులపైన చర్చ జరుగుతుంది. అంతేకాకుండా ముఖ్యంగా గతంలో లోకేష్ బాబు గారు పాదయాత్ర సందర్భంగా రాయలసీమలోని దాదాపు అత్యధిక నియోజకవర్గాల్లో పాదయాత్ర చేయడం జరిగింది. ఆ సందర్భంగా ఆయన రాయలసీమ ప్రాంత వెనుకబాటుతనాన్ని, పేదరికాన్ని, నిరుద్యోగ సమస్యను, వ్యవసాయంలో ఏ విధంగా కష్టాలు పడుతున్న రైతాంగం ఆయన ప్రత్యక్షంగా కళ్ళతో చూడడం జరిగింది. అంతేకాదు ముఖ్యంగా కర్నూలు పశ్చిమ ప్రాంతంలో అయితే ఆయన పాదయాత్ర చేసేటప్పుడు ఇక్కడ ఉపాధి అవకాశాలు లేక వందలు వేల మంది అక్కడుండే కార్మికులు ఇతర ప్రాంతాలకు వలసపోతున్న
టిప్పర్లలో, లారీలలో, ఆటోలలో, బస్సులలో పోయే సందర్భాన్ని కూడా ప్రత్యక్షంగా చూశారు. మహిళలు ఈరోజు కూడా బిందెలు చేతబట్టుకొని కిలోమీటర్ల వరకు నీటి కోసం, త్రాగునీటి కోసం పోతున్న సందర్భాలను చూశారు. ఆ సందర్భంగా ఆయన చెల్లించిపోవడం జరిగింది. ఆ సందర్భంగా కూడా మా అందరితో కూడా ఆయన చర్చించేవారు. ఏది ఏమైనప్పటికీ కూడా మనం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ మహిళలు పడుతున్న వ్యతలు కానీ, రైతాంగ సమస్యలు కానీ, నిరుద్యోగ యువత పడుతున్న రాయలసీమ ప్రాంతంలో ఈ సమస్యలను పరిష్కరించేదానికి బాధ్యతగా మనం పనిచేయాలో, లేకపోతే చరిత్ర మనల్ని క్షమించదని చెప్పేవారు. ఖచ్చితంగా దానికి సంబంధించి రెండో రోజు జరిగే చర్చా కార్యక్రమాల్లో రాయలసీమ అభివృద్ధికి ఏ కార్యక్రమాలు చేపట్టాలి, ఏ విధంగా వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకోవాలి, ఏ విధంగా పరిశ్రమలు స్థాపించి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దానిపైన ఒక స్పష్టమైన దిశానిర్దేశము చేస్తారని చెప్పి మేమంతా కూడా భావిస్తూ ఉన్నాం. సంస్థాగతంగా ఉన్న లోటుపాట్లను సరిదిద్దుకోవడంలో భాగంగా ఈ చర్చల్లో ప్రధాన అంశంగా ఉండబోతుంది. అలాగే రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన వెనుకబాటుతనాన్ని రూపుమాపడం కోసం లోకేష్ ఒక ప్రత్యేక ప్రణాళికలను రూపొందించారు. రాయలసీమ డిక్లరేషన్ ప్రకటించిన నేపథ్యంలో ఈ ప్రాంతంలోని కరువు, దుర్భిక్ష పరిస్థితులను అధిగమించడంతో పాటు ఈ ప్రాంతంలో నిరుద్యోగ సమస్యలను నిర్మూలించడం కోసం ఈ మహానాడు వేదిక కాబోతోంది అని చెప్పి కూడా రామ్ గోపాల్ రెడ్డి చెప్తున్నారు. ఈ ప్రాంతంలోని అన్ని సమస్యలను కూడా పరిష్కరించేందుకు లోకేష్ అలాగే రాష్ట్ర నాయకత్వం పనిచేస్తుంది అనేది కూడా రామ్ గోపాల్ రెడ్డి చెప్తున్నారు. మనం చూస్తున్నాం ఇక్కడంతా మొత్తం ఏర్పాట్లన్నీ కూడా సవ్యంగా సాగుతున్నాయి. అన్ని ఏర్పాట్లను కూడా పకడ్బందీగా ఆయా కమిటీలు ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. కెమెరామెన్ రవితో చంద్రమోహన్ రాజు, HM TV, కడప జిల్లా నుండి.